నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్. బులెటిన్లో మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసిన ధర్మాసనం. హుస్నాబాద్కి ఎస్యు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7% పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి ముప్పుగా మారతాయని, పైగా అవి పక్షులకు కూడా సహజ వాతావరణాన్ని అందించలేవని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ చెట్లు కొద్ది మాత్రమే నాటించినట్లు సమర్థించగా, స్పీకర్ పెద్ద ఎత్తున నాటినట్లు స్పష్టం చేశారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయని, కాబట్టి వీటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే, కోనాకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనాకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నాను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని తాజాగా చిట్చాట్లో ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించాలని గుర్తు చేశారు. తనకి హోంమంత్రి పదవి ఉంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో సీరియస్గానే కేబినెట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పార్టీ ఫిరాయింపుల విచారణను ధర్మాసనం ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అసెంబ్లీ స్పీకర్తో పాటు సుప్రీంకోర్టును ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేటీఆర్ ఆశ్రయించారు. కాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సోమవారం సాయంత్రం కౌంటర్ దాఖలు చేశారు. కాగా ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేటీఆర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ లా కాలేజీ మంజూరు చేయడంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ ఆదిరెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ గార్లతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న సాయంత్రం మన ఉస్మానాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది. శాతవాహన యూనివర్సిటీ నుంచి జీవో నంబర్ 18 44 కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరైనాయి. దానికి స్థలసేకరణ కూడా ఉద్యోగులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి బైరాంజలి మామూలు పక్కన తర్వాత కూడా పోతారాలు కూడా తీసుకుని తర్వాత అక్కనపేట కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి ఈసీలు వచ్చి కూడా 2 సార్లు చూసిపోయింది. కానీ దాని ఫైనల్ అయిపోయినాక ఈ 15-20 రోజుల ఫౌండేషన్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. ప్రత్యేకంగా మంత్రి గారికి, మన శాసనసభ్యులకు, కొండ ప్రభాకరన్న గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కేబినెట్ మొత్తానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజిఎంఓ, ఇటు వరంగల్, ఇటు కరీంనగర్, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి. మన రాబోయే 2-3 నెలల్లో మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి రేఖా గాంధీ చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది. 150 పడకల ఆసుపత్రి కూడా మెడికల్ కాలేజ్ గ్రౌండ్ పడే అవకాశం ఉంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది. నిన్న రాత్రి నుంచి చాలామంది ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో వాళ్ళు మనం వాళ్ళతో మాట్లాడితే అరే ఇంత కాలేజ్ అనేది మన ప్రాంతానికి పెద్ద విజయం లాంటిది. నిన్నటి రోజున మన హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన పొన్నం ప్రభాకర్ గారు అనునిత్యం హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున 18 జీవో నెంబర్ ప్రకారం హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. 44 కోట్ల 14 లక్షల రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీలోని లిక్కర్ స్కామ్ పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని, ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారన్నారు. ఏదో ఒక రకంగా జగన్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశమే వారిలో కనిపిస్తోందన్నారు. కాంట్రాక్ట్ పొందారో, ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది,
ఎందుకు ఆగిపోయింది అడగండి. ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో, నియోజకవర్గం సంగతి, ఈ రాష్ట్రం సంగతి, పల్నాడు ప్రాంతం సంగతి, లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోల లేదు కదా. మీకు ఎంతసేపు మీ చిలక పొలికలే కదా. మరి దాంట్లో ఎక్కడ ఆగిపోయింది? స్కిల్ స్కామ్లో ఎవరెవరైతే పాపాలు చేశారో, ఎవరెవరైతే ఈ రాష్ట్రానికి వెలుపల ఉన్న వాళ్ళు $380 కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల సొమ్ముని దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులు కట్టి అరెస్ట్ చేసింది కదా. మరి దాంట్లో ఇంకా సగంలో ఎందుకు ఆపారు? ఈ స్కిల్ స్కామ్లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో మీ గొంతుని గట్టిగా లేపండి, గట్టిగా వినిపించండి. అలాగే కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా. ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారో, వాసుదేవ్ రెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు, ఇల్లు కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడు ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా మునగపాక బొడ్డేడ ప్రసాద్ కార్యాలయంలో రోడ్డు విస్తరణ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మునగపాక ఎంఆర్ఓ కార్యాలయం వరకు రైతులు నిర్వాసితులతో ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్నటువంటి సుమారు 1200 మంది రైతుల నిర్వాసితులకు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖాతాల్లో నగదు జమ చేసిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగానికి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతాంగానికి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ రోడ్డు టెండర్లు పెరగడం 381 కోట్ల రూపాయలతో టెండర్లు పెరగడం జరిగింది. 230 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోడ్డు అభివృద్ధి నిమిత్తం 230 కోట్లు ఇవ్వడానికి 151 కోట్లు రైతులకి భూముల కింద నష్టపరిహారం కింద కాంపన్సేషన్ ఇవ్వడానికి అదో డిపిఆర్ రూపొందించింది. ఆ డిపిఆర్ క్యాబినెట్ ఆమోదించి టెండర్లు పెరగడం జరిగింది. వర్క్ ప్రాసెస్ అయ్యే దశలో ఎన్నికలు కూడా రావడం, ఎన్నికల్లో మా ప్రభుత్వం ఓటమి పాలవడం, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే టెండర్లు తీశారో ఆ పనిని మొదలు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాన్ని అందరూ కూడా స్వాగతించారు. ఎందుకంటే ఈ ఏ ప్రభుత్వాలున్నా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణ జరగాలి. రోడ్డు విస్తరణ అవసరం కాబట్టి అందరూ కూడా రైతాంగం పార్టీ సహకారాలు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టడం. గ్రామ సభలు పెట్టినప్పుడు చాలా మంది రైతాంగం మెజారిటీ రైతులు 2 సంవత్సరాల దిగువన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు ఈ రేటు ఫిక్స్ చేశారు. మరి రేటు ఫిక్స్ చేసిన తర్వాత 2 సంవత్సరాల కాలం గడిచింది కాబట్టి రేటు ఎలా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానిపై అధికారులు తగ్గిన బదులు పడడం, రైతులు ఒప్పుకోకపోవడం, అధికార యంత్రాంగం ఎంతకంటే రేట్లు పెంచలేము, అప్పటి ఇచ్చిన రేట్లు ఎక్కువ ఎంతకంటే పెంచలేము, డిపిఆర్ ఆమోదం అయిపోయింది. అందువల్ల పాత రేట్లు ఇవ్వగలం తప్ప కొత్త రేట్లు ఇవ్వలేమని చెప్పినప్పుడు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా, బాధ్యత గల రాజకీయ నాయకులుగా, ఈ ప్రాంత అభివృద్ధిని ఆకర్షించే మనుషులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గ్రామ సభకు అటెండ్ అయ్యి సరే ప్రభుత్వాలు ఏది వచ్చినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఈ రోడ్డు విస్తరణ జరగాలి. ఈ రోడ్డు ప్రమాదాలను చాలా మంది చనిపోతున్నారు. పెరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి
రోడ్డు విస్తరణ అవసరం కాబట్టి రోడ్డు విస్తరణ రైతాంగం కూడా ఒప్పుకోవాలని చెప్పి రైతులు మేమందరం కన్విన్స్ చేసి ఆ రోజు ఎంఆర్ఆర్ సంవత్సరాలు గ్రామ సభ జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు మేము ప్రవర్తించలేదు. ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో రైతులు మేము కూడా కన్విన్స్ చేసి మా భూములు కూడా మేము కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఏదైతే మీరు రేటు అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా పాత రేటుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే రేటు ఇచ్చారో ఆ రేటుకే మేము కట్టుబడి రైతాంగం మాతో పాటు రైతాంగం అందరికీ సంతకాలు పెట్టించడం జరిగింది. ఆ రోజు రైతులందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. ఏదైతే ప్రభుత్వం ఫిక్స్ చేసిందో గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించే రేట్ని ఆ గ్రామాల్లో రైతాంగానికి బ్యాంకు ద్వారా జమ చేస్తానికి భాషించాం. ఈలోపు గత ఈ 4-5 రోజులుగా కొన్ని పత్రికలు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. బైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందర ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ముక్కు చెవులు గొంతు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 18,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 2022 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే బిల్లులను వెంటనే చెల్లించాలి, ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని కోరారు. పోరాడితే పోయేదేమీ లేదు. సిఐటియు జిందాబాద్. కనీస వేతనం 18,000 ఇచ్చేంత వరకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించేంత వరకు మట్టి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేంత వరకు ప్రభుత్వం ఉండి వైఖరి పోరాడితే పోయి పారితోషకం మాకద్దు, కనీస వేతనం కావాలి. పారితోషకం మాకద్దు, కనీస వేతనం కావాలి. పారితోషకం మాకద్దు, కనీస వేతనం కావాలి. కనీస వేతనం 18,000 ఇచ్చే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కూనా విశ్వతేజ ఈ సందర్భంగా గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేదని, కానీ మన మంత్రివర్యులు గడిచిన 15 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు మంత్రికి ఎన్ఎస్యుఐ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. జీవన్ నంబర్ 18 నంబర్ మీద ఉస్నాబాద్ శాంతా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో మంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. రానున్న రోజుల్లో మరెన్నో కళాశాలలు ఉస్నాబాద్ తేవాలని మనసారా కోరుకుంటూ ఉస్నాబాద్ అభివృద్ధిలో భాగంగా పొన్నం ప్రభాకర్ గారు గడిచిన 15 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అలాగే ఉస్నాబాద్కి కళాశాల తేవడం చాలా సంతోషకరమైన విషయం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. నిన్న ఏదైతే జరిగిన అసెంబ్లీలో 18 నెంబర్ జీవోతో ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి శాతవాహన యూనివర్సిటీని ఇంజనీరింగ్ కళాశాలను తేవడం జరిగింది. దీనికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో డిగ్రీ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ మీడియాతో మాట్లాడుతూ మనీ గేమింగ్ బెట్టింగ్ యాప్స్పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని ఈ విషయంలో గతంలోనే తాను ఎన్నోసార్లు చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.